మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టం చేత అది అధికము కాదు అని కూడా మనం చదువుతాం. యెహోవా ఆశీర్వాదము మాత్రమే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇచ్చిన ఐశ్వర్యాన్ని, ఇచ్చిన ఘనతను, ఇచ్చిన అధికారాన్ని, ఇచ్చిన ఆస్తిని, ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి మహిమ కలగాలి. మన సొంత జ్ఞానము చేత, సొంత శక్తి చేత, సొంత బలము చేత, సొంత ఆలోచన చేత కలగలేదు అన్న విషయాన్ని మరి నిశ్చయంగా గుర్తించాలి. ఒకనొక సందర్భంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును అనేటువంటి మాట ఒకరి జీవితంలో జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి దేవుడు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, చుట్టూ ఉన్న రాజ్యాలు భయపడినట్లుగా చేశాడు, ఏ యుద్ధం చేసిన గొప్ప జయాన్ని ఇచ్చాడు, అంత సవ్యంగా ఉంది. ఇటువంటి గొప్ప ఆస్తి, ఆరోగ్యము, క్షేమస్థితి కలిగినటువంటి ఈ రాజును చూడడానికి వేరొక దేశపు రాజు ఆ రాజు యొద్దకు తన సైన్యాన్ని పంపించి, ఆ రాజు మంచి పరాక్రమవంతుడుగా ఉన్నాడు, మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు, దేవుడు అతని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అటువంటి వ్యక్తికి నేను కానుక ఇవ్వాలనుకుంటున్నాను అని తన సేవకుల్ని కొంతమందిని పంపించి కొంచెం కానుకలను తీసుకుని వెళ్ళండి, ఆయన దగ్గరికి శుభవచనాలు చెప్పండి అని ఆ రాజు దగ్గరికి పంపించాడు. ఆ రాజు దగ్గరికి భటులు వచ్చాక సైన్యం కొంతమంది వచ్చిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి, రాజా, మా రాజు మీ యొద్దకు పంపించారు, మీరు మంచి పరాక్రమం కలిగిన వారుగా, ఏ యుద్ధాన్నైనా సరే మీరు గెలవగలిగిన వారుగా, మీరు చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ మీరు సజీవ లెక్కలో నిలబడగలిగినట్లుగా మీ దేవుడు మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అది మా రాజు కనపడింది, దాన్ని బట్టి సంతోషిస్తూ మీకు కానుకలు పంపించాడు అని ఆ వ్యక్తిని కలిశారు. అప్పుడు ఆ రాజు అంటాడు, అవునా, నాకింత గొప్ప పేరుందా, నాకింత గొప్ప ప్రఖ్యాతం ఉందా అని సంతోషంతో, ఉల్లాసంతో హృదయం కేరింతలు కొడుతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ తెలిసిన హిజ్కియా. ఈ యొక్క విషయం అంతా మనం 39వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తాం. హిజ్కియా యొద్దకు ఆ కాలం ముందు బబులోను రాజు అయినటువంటి బలాదాను కుమారుడైన మెరక్ బలాదాను తన సైన్యాన్ని హిజ్కియా దగ్గర పంపించాడు. హిజ్కియా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటే, హిజ్కియాకి అప్పుడు దేవుడు ఒక గొప్ప ఆరోగ్యవంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సూచనను తెలియజేశాడు. తను చనిపోయేటువంటి వ్యక్తిని 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి కాలగమనమును వెనుకకు తిప్పాడు. ఈ కార్యం గుర్తించినటువంటి బబులోను రాజు జ్ఞానిగా ఉండి ఆ విషయాన్ని గమనించి, ఈ కార్యం హిజ్కియాను బట్టి దేవుడు చేశాడు అని హిజ్కియాను కనపరచడానికి, హిజ్కియాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి, శుభాభివందనాలు తెలియజేయడానికి తన సైన్యంను కొంత కానుకను పంపించాడు. హిజ్కియా జీవితంలో చేసింది గొప్ప కార్యమే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. ఈ ఆశీర్వాదము హిజ్కియాకు ఐశ్వర్యాన్ని కలుగు చేసింది, యుద్ధాల్లో జయాన్ని కలుగు చేసింది. కానీ హిజ్కియా యొద్దకు వచ్చినటువంటి సైన్యాన్ని చూసి హిజ్కియా సంతోషించి, దేవునికి స్తోత్రం, ఈ కార్యము దేవుడు చేశాడు అని చెప్పి పంపించేసినట్లయితే చాలా బాగుండేది. ఈ 39వ అధ్యాయం 1-2 వచనాల్లో అయిపోయేది. కానీ అతని జీవితంలో ఒక తప్పు చేశాడు. హిజ్కియా జీవితంలో 2 ముఖ్యమైనటువంటి తప్పులను చూస్తాం. ఈ 39వ అధ్యాయంలో జరిగేది 2వ తప్పు. 1వ తప్పు గురించి నేను మీకు మరొక ఉపదేశంలో మీకు అందిస్తాను. ఇక్కడ జరిగినటువంటి విషయం 2వ తప్పు. ఈ 2వ తప్పు ఎలా గుర్తించగలము అంటే, సాధారణంగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాన్ని, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక ఆ ఆశీర్వాదాన్ని బట్టి సాక్ష్యంగా మనం అనేకులకు పంచుకుంటాం, మంచిదే. కానీ సాక్ష్యము తర్వాత ఇంకొకటి వస్తుంది, దాన్ని డంబము అంటారు, గర్వము అంటారు, కలిగిన దాన్ని బట్టి కళ్ళు నెత్తుకొచ్చిన తరము అంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం చూస్తే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం, తగ్గింపు స్వభావం కలిగి ఉండడం, మనం ఏ రాయి నుండి చెక్కబడ్డాము అన్న విషయాన్ని గుర్తించి ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా ఉండడం ఒకటి, అది సాక్ష్యం. 2, దేవుడు స్థితిని మార్చాక మనం ఏ బండ నుండి చెక్కబడ్డాము అన్న విషయాన్ని మరచి దేవునికి స్తుతి కలగకుండా, దేవునికి మహిమ కలగకుండా, నా గొప్పతనం, నా పరాక్రమము, నా జ్ఞానము అని మన విషయాలు గొప్పగా చెప్పుకుంటే అది డంబము, అది గర్వము, అది దేవునికి అసహ్యమైనది. హిజ్కియా సాక్ష్యాన్ని చెప్పడానికి కొంచెం స్థాయి దాటి, కొంచెం పరిధి దాటి డంబానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం చూస్తాం. 39వ అధ్యాయము 2వ వచనం యెషయా ప్రవచన గ్రంథం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమి చూచిరని అతను అడుగగా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెషయా, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులను సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో హిజ్కియా చేసినటువంటి చిన్న తప్పిదము, తన
జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి కొందరు కలవడానికి, శుభవచనాలు పలకడానికి వచ్చారు. బాగుంది, అక్కడ వరకు నిజంగా నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, నేను ఇలా సజీవ లెక్కలో ఉన్నానంటే, నేను ఇలాగా ఆస్తితో సంతోషంగా ఉన్నానంటే నా దేవుని కృప అని చెప్పి అక్కడితో సాక్ష్యాన్ని ముగించినట్టయితే చాలా బాగుండే మాట. కానీ హిజ్కియా వారిని లోపలికి రప్పించి అనవసరం, అతనికి అన్ని చూపించాల్సినంత అవసరం లేదు. కానీ ఏమేం చూపించాడు? తన బంగారంను, వెండిని, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలలను, ఇంకా తన పదార్థములో ఉన్న సమస్తమును వరకు చూపించేశారంట. అవసరమా హిజ్కియా నీకు అంటే? తెలియక చేశానయ్యా అంటాడు హిజ్కియాని ఇప్పుడు మనం అడిగితే. కారణం ఏంటంటే అది శత్రువులకి చూపించడం. సాక్షిగా ఉండడం దేవునికి మహిమ, కానీ సాక్ష్యాన్ని దాటి ఆ పరిధిని మించి కలిగిన దాన్ని బట్టి అతిశయంగా నాకు ఇది కూడా ఉంది, నాకు అది కూడా ఉంది, నేను ఇది కూడా చేయగలను, నేను అది కూడా చేయగలను అనే డంబంతో ముందుకు సాగితే ప్రభు సెలవిస్తున్నారు, నీవు అనవసరంగా నీ కలిగిన దాన్ని బట్టి వెర్రవీగుతూ ఉంటే రాబో దినముల్లో నీ యొద్ద ఉన్నది కూడా ఎవరెవరికైతే నువ్వు చూపించావో నీ యొద్ద నుండి వారందరూ దొంగిలిస్తారు. బబులోను సైన్యానికి నువ్వు అంతా చూపించావు కదా, రాబో దినముల్లో నువ్వు దాచింది, నీ పితరులు దాచింది ఏమీ మిగలకుండా మొత్తం బబులోను స్వాస్థ్యం చేసుకుంటుంది. నిజంగానే ఆ వాగ్దానం నెరవేర్పును మనం చూస్తాము. బబులోను ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేసి వారిని చెరలో కొనిపోయి ఆ దేశంలో ఉన్న స్వాస్థ్యం అంతటిని బానిసలుగా మార్చుకొని దేవుని ఆలయాన్ని కొల్లగొట్టి, దేవుని ఆలయాన్ని పడద్రోసి దానిలో ఉన్నటువంటి మిగుల శ్రేష్టమైనటువంటి వస్తువులను వారి దేశానికి తీసుకెళ్లిపోయినట్లుగా మనం చూస్తాం. కేవలం హిజ్కియా తాను చేసినటువంటి డంబపు క్రియ, కలిగిన దాన్ని బట్టి అతిశయముతో అనవసరంగా ఉన్న వాటన్నిటిని గుచ్చి మాట్లాడుతూ విస్తారంగా మాట్లాడడం, గొప్పగా చెప్పుకోవడం లాంటి చేయడం ద్వారా హిజ్కియా నష్టపోయాడు. హిజ్కియా చేసినటువంటి రెండవ తప్పు తాను కలిగిన దాన్ని ఆశీర్వాదం అంతా కోల్పోవడం. కనుక నేటి దినాన్ని వాక్యం ఉంటున్న మీతోను ప్రభు మనందరితో సెలవిస్తున్నటువంటి మాట, మనము ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడాలి. కానీ ఆ సాక్ష్యపు పరిధిని దాటి డంబానికి మనం అవకాశం ఇవ్వక, సాతానుకు అవకాశం ఇవ్వక, మనము జాగ్రత్తగా మనం కలిగిన దాన్ని బట్టి మాత్రమే మాట్లాడుతూ, దేవుడు మన జీవితంలో ఎన్నో చేసుంటాడు, ఎన్నో విషయాలుగా, కానీ సందర్భాన్ని బట్టి వారితో మాట్లాడుతూ అనవసరంగా ముసలము ముచ్చట్లకు అవకాశం ఇస్తూ విస్తారంగా మాట్లాడుతూ ఉంటే దోషము వాటిలోకి వచ్చి సాతాను చొరబడి కలిగిన ఆశీర్వాదాన్ని దొంగిలించేటువంటి స్థితిలోకి సాతాను గడ తీసుకువెళ్తాడు. ఈ పాఠము ద్వారా, ఈ 39వ అధ్యాయము ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తే మౌనంగా ఉండు, యెహోవా నిన్ను దీవిస్తే మౌనంగా ఉండు, సాక్ష్యం మాత్రము చెప్పు, మౌనంగా ఉండు. అతిశయించి గర్వించి డంబానికి అవకాశం ఇస్తే కలిగిన ఆశీర్వాదం అంతా సాతాను గడ దొంగిలిస్తాడు. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు సెలవిస్తుంది, మనం గర్వంగా డంబంగా ప్రవర్తిస్తే కలిగిన వాటిని బట్టి వాటిని సాతాను దొంగిలిస్తాడు. కొంతమంది వారి వ్యాపారాన్ని చూసి డంబాన్ని కలిగి ఉంటారు, కొందరు వారి భార్యను చూసి డంబంగా ఉంటారు, కొందరు వారి భర్తను చూసి డంబంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొందరు వారి పిల్లలను చూసి డంబంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొందరు వారి యొక్క ఉద్యోగాన్ని చూసి డంబంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొందరు వారి యొక్క అందచందాలను చూసి డంబంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొందరు వారి యొక్క ఆస్తి పాస్తులను చూసి డంబంగా ప్రవర్తిస్తుంటారు, కొందరు వారి తల్లిదండ్రులను బట్టి డంబంగా గర్వంగా వెర్రవీగుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ప్రభు సెలవిస్తున్నారు, సాక్ష్యానికి మించి నాకు మహిమ రాకుండా మనుషుల మీదకి, లోక క్రియల మీదకి మీ విశ్వాసమును మీ యొక్క సంతోషము వెళ్ళినట్లయితే సాతాను వాటిని దొంగిలిస్తాడు. వాడికి మీరు అవకాశం ఇవ్వద్దు. అందుకే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని మీరు విడిచిపెట్టండి, సాతానుకు సందైనా మీరు ఇవ్వద్దు అని ప్రభు స్పష్టంగా మన సెలవిస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, కానీ ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం మన వంతు. నరుల కష్టం చేత అది అధికం కాదు. కానీ ఇక్కడ హిజ్కియా అనుకున్నాడు, నేను గొప్పవాణ్ణి కదా, నా యొక్క స్థాయి ఇది కదా అని బబులోను రాజు యొక్క సైన్యానికి అన్ని చూపించాడు, అనవసరంగా చూపించాడు. మొత్తాన్ని కోల్పోయడానికి సాతాను కూడా చక్కని త్రోవను కలుగు చేశాడు. దేవుడు చూసి హిజ్కియాను గద్దించాడు. ఇంకా ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు. మనకు కలిగిన దాన్ని బట్టి మనం అతిశయించక దీనత్వంతో, సాత్వికముతో, నెమ్మదితోనూ మనం ఏ బండ నుండి చెక్కబడ్డామన్న విషయాన్ని గుర్తించి దురభిమాన పాపంలో పడక దేవునికి సాక్షులుగా ముందుకు సాగుతూ ఉందుముగాక. ఇంకను కొంతమందిని మనం చూస్తే వారి యొక్క సేవ పరిచయాన్ని బట్టి డంబంగా ప్రవర్తిస్తుంటారు. సరిగ్గా మందిరంలో 50 మంది కూడా ఉండరు, కానీ అతిశయం, మా సంఘంలో ఎంతమంది వస్తారు, మా సంఘంలో ఎంతమంది ఉన్నారు, మేము ఎంత చేశాము అంత చేశామని డంబాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. మరియు కానుకలు ఇస్తేనే అని వాళ్ళ సంఘాలు బోధిస్తూ మేము కానుకలు తీసుకోము అంటారు. కానుకలు ఇవ్వకపోతే మీరు నశించిపోతారు, మీరు శాపాన్ని పొందుకుంటారని బోధిస్తూ మాకు కానుకలు అక్కర్లేదు, మేము కానుకలు మేము కోరుకోవట్లేదు అని ద్వంద్వ భావాలతో ద్వంద్వ బోధలు చేస్తూ ఉంటారు. వీరిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, వీరు దురభిమాన పాపంలో ఉన్నారు. వీరు కలిగిన దాన్ని బట్టి సంతోషించక, సాక్షిగా నిలబడక, అతిశయిస్తూ పరిధిని దాటి స్థాయికి మించి సాక్ష్యపు గీతను దాటి డంబాలకు అవకాశం ఇస్తూ నా ద్వారానే జరిగింది, నేను చెయ్యి వేస్తే జరిగింది, నేను నూనె జల్లితే జరిగింది, నా వస్త్రం వల్ల జరిగింది, నేను ఇస్తేనే వాళ్ళ కుటుంబం బాగుపడింది, నేను ఇస్తేనే వాళ్ళ కుటుంబం నిలబడింది, నేనే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేశాను, నేనే వాళ్ళకి తోడుగా ఉన్నాను, దేవుడు ఏం చేయలేదు, నేనే వాళ్ళ కొరకు ప్రార్థన చేశానని డంబంతో ప్రవర్తిస్తూ ఉంటే కలిగిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి ఒక్క వరాన్ని, ప్రతి ఒక్క ఆత్మీయ స్థితిని సాతానుగా
దొంగడు దొంగలిస్తాడు. కనుక మనం ఏది చేసినా దేవుని ద్వారా జరిగింది, ఆశీర్వాదం దేవుని ద్వారా కలిగింది, దేవునికి మహిమ. మనం వాటిని బట్టి అతిశయించక, గర్వానికి అవకాశముక, సాతానుకు మార్గం వేయక, వాటిని మూసిన ఎడల, దేవుని ఎదుట తగ్గించుకుని ఎడల మన ఆశీర్వాదం మన యుద్ధం ఉంటుంది. ఏ సాతాను మన దగ్గర రాడు. మనల్ని ఇంకా దేవుడు ఆశీర్వదించి వర్తిలింపచేస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యం ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని మా మధ్య హిజ్కియా చేసినటువంటి రెండో తప్పును మాకు వివరించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. సాక్ష్యం కలిగి ఉండడం మంచిది, కానీ ఆ సాక్ష్యం డంబముగా మారి సాతానుకు అవకాశం ఇవ్వకూడదని మీరు తెలియజేశారు. హిజ్కియా తను కలిగినటువంటి గొప్ప సాక్ష్యాన్ని అనేక దేశాల్లో వ్యాపించి ఉండగా దాన్ని బట్టి అతను అతిశయించి గర్వంగా డంబానికి అవకాశం ఇచ్చినందుకు అతనిలో కలిగిన ప్రతి పదార్థము శత్రువు దొంగిలించి వేశారని, తన స్వాస్థ్యం చేస్తున్నాడని, హిజ్కియాకు ఏది మిగలకుండా పోతుందని మీరు తెలియజేసి ఆ యొక్క ప్రవచనాన్ని మీరు నెలవేర్చి బబులోను సామ్రాజ్యము ఇజ్రాయిల్తో యుద్ధము చేసి వారిని దోచుకున్నట్లుగా, బానిసలుగా మార్చినట్లుగా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా నీకు వందనాలు. అటువంటి డంబాలకు ఎవరు అవకాశం ఇవ్వక వాక్యం అంటే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారు సాక్షిగా నీ సన్నిలో దీనత్వంతోనూ, సాత్వికంతోనూ, నెమ్మదితోనూ తండ్రి నీకు మహిమ కలిగినట్లుగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి. సాతాను గాడు వేసే ప్రతి అగ్నిపానము ఆర్పివేయనట్లుగా, నిలబడినట్లుగా, సాక్షిగా ఉండనట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. డంబానికి అవకాశం లేకుండా కృప దయచేసి ఇంకను నీవు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతతో ముందుకు సాగుటకు, ఇంకను అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ మీరు సహాయం దయచేయండి. ఎందుకంటే నీ ఆశీర్వాదం మాత్రమే మాకు ఐశ్వర్యం కలుగు చేస్తుంది. మా బలము చేత, మా శక్తి చేత ఏమీ జరగదని మీరు స్పష్టంగా సెలవిచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు ఆశీర్వదించి నీ సాక్షి నిలబెట్టి ప్రతి అవసరం అక్కరు నీ మహిమశలు తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.